డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. ఎంపీటీసీ స్థానాల్లో కూడా టీడీపీ అఖండ విజయాన్ని సాధించింది. ఇంతకాలం పులివెందుల గడ్డమ్మ అడ్డ అని చెప్తున్నటువంటి వైసీపీకి కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఘన విజయంతో ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అధిష్టానం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, అభినందనలు వస్తున్నాయి. టీడీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా పులివెందుల ఏరియాలో కూడా టీడీపీ పట్టు సాధించింది. మనతో పాటు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్తున్నారు ఈ రిజల్ట్ ద్వారా మీరు? ఇది ప్రజల యొక్క అంతిమ తీర్పు. చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం. ఎందుకంటే ఆయన కష్టానికి 14 నెలలు ఈ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో దానిలకు సమ్మోహనులైన ప్రజలు అంతిమ తీర్పుగా ఈ విజయాలను చేకూర్చడం జరిగింది. ఇంతకంటే ఏం లేదు. ఇంకా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గురించి, ఎలక్షన్ గురించి చెప్పాలనుకుంటే పచ్చకామర్లోనికి లోకం పచ్చగా కనపడినట్టు పచ్చ పేపరు ఆయన పేపర్లో ఎంతసేపు ఏం రాశాడు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. జిల్లాకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ తరఫున ఇక్కడ ఉండే అధికారి ఎవరన్నా ఉన్నారంటే అది కలెక్టర్ కూడా బూత్ లేకపోయి ఎలక్షన్ సరళిని పర్యవేక్షిస్తూ ఉంటే దాన్ని కూడా రిగ్గింగ్ చేస్తానంటే అర్థం ఎక్కడన్నా ఉందండి? పేపర్లలో టిక్కులు కొట్టేసి మొఖాలకు సున్నాలు చుట్టి సాక్షి పేపర్లో వీళ్ళంతా బయట ఊర్లు వాళ్ళు ఇక్కడ ఓట్లు లేవు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్పక ఇదే కష్టము ఈ 14 నెలల్లో అయ్యా మాకు 11 సీట్లు ఇచ్చారు, ఇంకన్నా మాకు బుద్ధి వచ్చింది, ప్రజలు మమ్మల్ని చూసుకోండి అని అంటే అట్లీస్ట్ కొంచెం ఇంతో అంతో సానుభూతి అయినా కనికరం చూపించే వాళ్ళు ఏమని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే ఆయన నమ్మే పరిస్థితులు లేరు. ముఖ్యంగా ఏదైతే ఈ 2 స్థానాలు ఉన్నాయో అవి ముందు కూడా గత 20 సంవత్సరాల నుంచి వైసీపీ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆధీనంలో ఉండే 2 స్థానాలు, అలాంటి స్థానాలు ఓటర్ అనేవానికి ఎప్పుడూ బ్యాలెట్ పేపర్ చూసిన పాపాను పోలే స్థానిక సంస్థల్లో. అలాంటి వాళ్ళకు ఆకిల్లో ఉండవానికి ఎలాగ రుచి చూపించినట్టు ఈరోజు ఆకిలిగా ఉన్న ఓటర్లకు బ్యాలెట్ ఇస్తే గుద్ది పారేసినారు తప్పక ఎక్కడ ప్రజాస్వామ్యం కూనీ కాలేదు. ప్రజాస్వామ్యం కూనీ అయిన రోజుల్లో 3.5 కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా సుమారుగా మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అన్ని ఎలక్షన్లు ఏకగ్రీవం చేసుకొని చేసింది దౌర్జన్యము, దౌర్భాగ్యంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు 3.5 కోట్ల మందికి నువ్వు ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి తేలేనప్పుడు ఈ రోజు కేవలం 35,000 మంది ఓట్లు వేసేటప్పుడు ఎందుకు ఇంత గక్కోలు పడుతున్నావు? ఒంటిమిట్టలో 25,000 ఓట్లు ఉన్నాయి, పులివెందులో 10,000 ఓట్లు ఉన్నాయి. ఈ చిన్న ఎలక్షన్లకు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఇప్పుడు 164 స్థానాలు ఉన్న మా పార్టీకి ఈ 2 స్థానాలు పెద్ద గొప్ప కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఒక్క ఎలక్షన్ అయినా 100 ఎలక్షన్లు అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క తీర్పు కావాలనే ఉన్నత లక్ష్యంతో ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అయితే పనిచేయడం జరిగింది. దానికి ప్రజలు ఇచ్చిన తీర్పే ఇది. ఇంత తప్పగా ఎక్కడ ఏం జరగలేదు. ఈరోజు వైసీపీ వాళ్ళు అరిచి వాళ్ళ గొంతు నొప్పి తప్పగా సాక్షి ఛానల్ కూడా ఎవరు వార్తలు కవర్ చేయడం లేదు. కేవలం 10 రోజుల నుంచి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయంటే వాళ్ళ పునాదులు కదిలిపోయాయి. ఏదైతే ఒంటిమిట్ట, పులివెందులు అనేటి వాళ్ళ గట్టి పట్టుండే ప్రాంతాలు సామాజిక వర్గ పరంగా కానీ వాళ్ళ ఆధిపత్యంగా ఉన్న నాయకులు ఉండే ఏరియాలు కాబట్టి అవే కదిలాయంటే రేపు మా పరిస్థితి రాష్ట్రంలో ఎట్లానే ఒక బాధ, గుండె నిబ్బరం తట్టుకోలేక ఇలాంటి కామెంట్లు చేస్తాను. ఒంటిమిట్టలో ప్రచార బాధ్యతలన్నీ మీరే భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఆ రోజు బాగా కష్టపడి తిరిగారు. అంటే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ మండలంలో వైసీపీకి మెజారిటీ వచ్చింది, స్థానిక ఎమ్మెల్యే కూడా వైసీపీనే. ఇంత తక్కువ టైంలో మీ వైపు అక్కడ జనాన్ని ఏ విధంగా తిప్పుకోగలిగారంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ప్రజలకు మంచి చేస్తే అది మనకు రిటర్న్ గిఫ్ట్ కూడా మంచిగానే వస్తుంది. జగన్ చెడ్డ చేసినాడు. ఈరోజు ఈ 14 నెలల్లో ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయ్యారు. మేము మొట్టమొదటిగా ఎక్కడ సక్సెస్ అయ్యామంటే ప్రచార పర్వంలో మేమేమైతే సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఇచ్చామని ప్రజలకు తెలియజేశాం. ఒకటవది. రెండవది, ఎన్నికల వ్యవస్థ నియమాల ప్రకారం జరిపితే గెలుస్తామన్నాం. 30 బూతులు ఉంటే 30 బూతులు ఏజెంట్లు కూర్చొని పెట్టుకోవడం జరిగింది. గత 20 ఎలక్షన్లు, 10-15 ఎలక్షన్లో జరగలేదు. అలాగే మా ముఖ్యమంత్రి గారిపై ఉన్న నమ్మకము,
ఏదైతే రేపు రాబోయే కాలంలో బిడ్డలైతేనేమో రైతులకైతే కార్మికులు కర్షకులు ఇలాంటి అన్ని జాతుల వాళ్లకు ఈ ప్రభుత్వంలో మేలు జరుగుతుందనే ఓ దృఢ సంకల్పంతో ప్రజలు ఓటింగ్కి రావడం జరిగింది. అవ్వలు తాతలు ఎవరైతే జగన్ అవ్వ తాత అంటూ ఉంటారో వాళ్ళు కూడా ఆయన ముండం వైపించినారు. అలాగే అక్క చెల్లెళ్ళు అంటారు, వాళ్ళు కూడా కంట్లో కారం కొట్టినారు. ఇలాగా అన్ని తరహా ప్రజలు, అన్ని జాతుల ప్రజలు ఈ రోజు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. లాస్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారా గెలిచారని ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన దాంట్లో మీకు విజయం దక్కింది. దీన్ని ఎలా చూస్తారు? సార్, నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా చెప్తున్నా, 2019 ఎలక్షన్లో ఇదే ఈవీఎంలు పుణ్యాన నువ్వు ముఖ్యమంత్రి కాలేదా చెప్పండి. 2019లో ఈవీఎంలు బాగా పనిచేసినప్పుడు 2024లో నువ్వు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు పనిచేయలేదన్నావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం ఎప్పుడు బ్యాలెట్ పేపరే వాడేవాళ్ళం. ఇక్కడ కూడా బ్యాలెట్ వాడడం జరిగింది. అంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే నైజం ఇది. మీకు అనుగుణంగా తీర్పు వచ్చినప్పుడు మీరు అన్ని మీకు అనుగుణంగా మలుచుకుంటున్నారు. మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు ప్రతిపక్షాలపై ఎన్నికల కమిషన్లపై దొబ్బుతున్నారు. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రాజ్యాంగం పట్ల, ఎన్నికల వ్యవస్థ అంటే ఏంది, ప్రెసిడెంట్ అంటే ఏంది, గవర్నర్ అంటే ఏంది, వాళ్ళకుండే పవర్లు ఏంది, మనకు రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్స్ అవి మర్చిపోయారు. అంటే ప్రతి ఒక్కరు ఏజెంట్ హక్కులు బాధ్యతలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి. సార్, రైలు వెళ్ళిపోయిన తర్వాత టికెట్ కొనుక్కొని ఏం లాభం సార్? రైలు ఎర్రగుంట దాటిపోయింది, కడపలో టికెట్ కొనుక్కుంటే ఏమొస్తుంది చెప్పండి? మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిన్న పొద్దుపోక ప్యాలెస్ లో కూర్చొని 56 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా పనిచేసినారు. మీ కార్యకర్తలకు, మీ క్యాడర్కు కూడా దాని మీద అవగాహన ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇలాంటి బేకార్ మాటలు మాట్లాడుకొని లాభం లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పటికైనా మారితే 11, 12, 13 అవుతుంది తప్పక మీరు మారకపోతే 11, 1 అవుతుంది. లేకపోతే ఇంకా మా రేపు రాబోయే రిజల్ట్ లోకల్ బాడీస్ అయితేనే, మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ చూస్తే మీ పార్టీ కూడా కాంగ్రెస్ లోనే ఇంకా బీజేపీలోనే విలీనం చేసే పరిస్థితి తెచ్చుకోవద్దండి.